తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ చాలా చిక్కుల్లో పడ్డారు. పరిస్థితి కనుక కొంచెం అటు ఇటు అయితే ఆయన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆయన కేంద్రంలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆ శాఖకి అసలు మంత్రి అమిత్ షా గారు. అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి ఎక్కువ అధికారాలు లేకపోవచ్చు, కానీ హోంశాఖ సహాయ మంత్రి అంటే చాలా ప్రెస్టీజియస్ పొజిషనే. అటువంటి బండి సంజయ్ గారు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది తన కొడుకు కారణంగా. ఆయన కొడుకు బండి భగీరథ్ ఇప్పుడు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఏంటి పోక్సో కేసు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఇది ఒక ప్రత్యేకమైన చట్టం. బండి భగీరథ్ ఈ నేరానికి పాల్పడ్డాడు అనేది ఆరోపణ. చిల్డ్రన్ అంటే ఎవరు ఈ చట్టం కింద? మైనర్లు. మైనర్లు అంటే భారతీయ చట్టాల ప్రకారం 18 ఏళ్ళు నిండని వాళ్ళు. ఇప్పుడు ఆరోపణ ఏంటంటే బండి భగీరథ్ 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయిని సెక్షువల్గా బలవంతం చేశాడు, వేధించాడు అని. ఈ బండి భగీరథ్కి 25 ఏళ్ళు. కాబట్టి 25 ఏళ్ళు ఉన్నటువంటి యువకుడికి మరి 17 ఏళ్ల యువతోటి ఫ్రెండ్షిప్ కావచ్చు, మరొకటి కావచ్చు, పరిచయం కావచ్చు, ఎట్లా జరిగిందో తెలియదు. ఈ కేసులో ఏంటంటే 18 ఏళ్ళకి తక్కువగా వయసు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా ఇష్టపూర్వకంగా అన్నిటికీ ఒప్పుకున్నా కూడా అది అవతల వాళ్ళ నేరమే అవుతుంది. అది ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం. ఇది కన్సెన్సువల్గా జరిగింది, అవతల వాళ్ళు కూడా ఇష్టపడే తిరిగారు అని చెప్పినా కూడా కోర్టులో చెల్లదు. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం ఎవరైతే మైనర్లో, ఎవరైతే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వయసులో ఉండరు అనేది దీని వెనక అర్థం. కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకై ఉండి 25 ఏళ్ల వయసు ఉండి మైనర్లతో ఎటువంటి సంబంధం పెట్టుకున్నా కూడా అది ప్రమాదకరం అని తెలియపోవడం అది విచిత్రం. తాజాగా ఇతని మీద కేసు పెట్టి ఇవాళ క్వశ్చనింగ్కి రమ్మన్నారు పోలీసులు. నేను ఇవాళ రాలేను, 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి సిట్కి లేఖ రాశాట ఈయన. 2 రోజుల తర్వాత నేను పూర్తి ఆధారాలతోటి మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడట. నేను ఇంతకుముందు చెప్పినట్టు కన్సెన్సువల్గా జరిగిన అంటే అవతల అమ్మాయి ఇష్టపూర్వకంగానే నాతో తిరిగింది అని చెప్పినా కూడా అది నేరమే. కాబట్టి ఏ రకమైన ఆధారాలు చూపించినా ఆమె ఇష్టపూర్వకంగానే నాతో వచ్చింది అని చెప్పినా కూడా అది ఇతర నేరమే అవుతుంది. కాబట్టి ఇటువంటి కేసుల్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందా లేదా అనేదే ప్రాతిపదిక. అవతల వ్యక్తి ఇష్టపూర్వకంగా తిరిగారా లేదా అనేది ఇమ్మెటీరియల్. సో ఆ రకంగా బండి భగీరథ్ ఈ కేసులోంచి తప్పించుకోవడం చాలా కష్టం. దీనివల్ల బండి సంజయ్కి రాజకీయంగా కూడా చాలా నష్టం. అమ్మాయి తరఫున ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎప్పుడో పోయినాడాది 2-3 సార్లు ఈ ఘటన జరిగింది, అతను తీసుకుని వెళ్ళాడు అని చెప్పి రాశారు. దాని మీద కొంతమంది ఏమిటంటే ఎప్పుడో జరిగింది కదా, అప్పుడేమీ కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నో నెలల తర్వాత 2026 మేలో ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఇదంతా బ్లాక్మెయిల్ అని అదని ఇక రకరకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే కొంతకాలం కిందట జరిగింది, అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి కేసు చెల్లదు అనడానికి వీల్లేదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే తిరిగింది అని రుజువులు చూపించినా కూడా ఈ కేసు నుంచి తప్పించుకోలేరు అని కూడా చెప్పారు చట్టం ప్రకారం. సో ఏ రకంగా చూసినా కూడా బండి భగీరథ్ తద్వారా బండి సంజయ్ ఇబ్బందుల్లో పడినట్టే. నిజానికి పోక్సో కేసుల్లో వెంటనే అరెస్ట్ చేయాలి, బెయిల్ ఉండదు, నాన్ బెయిలబుల్ ఈ కేసులు. కాకపోతే హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి బహుశా పోలీసులు కొంచెం ఆలోచించి ఉంటారు, అందువల్ల అరెస్ట్ చేయాల. ఇప్పుడు అతను పోలీసుల దగ్గరికి వెళ్ళిన వెంటనే అరెస్ట్ చేస్తారు, అందులో డౌట్ లేదు. ఆ తర్వాత బెయిల్ తెచ్చుకోవాల్సిందే. మైనర్ల విషయంలో ఈ చట్టం, పోక్సో చట్టం చాలా కఠినంగా ఉంటుంది. సెక్షువల్ హెరాస్మెంట్ ఆరోపణలు అయితే 3 సంవత్సరాల వరకు శిక్ష. అదే బలవంతం చేశారు అని చెప్పి ఆరోపణ నిజమని ప్రూవ్ అయితే 10 ఏళ్లకు పైగా శిక్ష ఉంటుంది. ఈ కేసులో విచారణ జరిగి శిక్షలో పడడానికి చాలా టైం పడుతుంది అనుకోండి, కానీ వెంటనే బండి సంజయ్ రాజకీయ జీవితానికి మాత్రం ఇది పెద్ద దెబ్బ.